ఈరోజు మనం బైబిల్లో ఉన్న ఒక అత్యంత ఉత్కంఠభరితమైన చరిత్ర గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక చరిత్ర మాత్రమే కాదు, ఒక మూర్ఖుడి వల్ల ముంచుకొచ్చిన మరణాన్ని ఒక తెలివైన స్త్రీ తన మాటలతో ఎలా అడ్డుకుందో తెలిపే అద్భుతమైన సన్నివేశం. తన భర్త చేసిన తప్పుకి వందలాది మంది ప్రాణాలు పోయే పరిస్థితి వస్తే ఆమె ఏం చేసింది? ఇజ్రాయేలు కాబోయే రాజు దావీదు అంతలా ఎందుకు ఆగ్రహించాడు? పదండి, ఈరోజు వీడియోలో అబీగయీలు సాహసాన్ని లోతుగా చూద్దాం. చరిత్రలోకి వెళ్తే ఇక్కడ మనకు ఇద్దరు భిన్నమైన వ్యక్తులు కనిపిస్తారు. ఒకరు నాబాలు. ఇతని పేరుకు తగ్గట్టే ఇతను ఒక మూర్ఖుడు. నాబాల్ మీన్స్ ఫూల్. చాలా ఆస్తిపరుడు. వేల కొద్ది గొర్రెలు మేకలు ఉన్నాయి, కానీ మనస్తత్వం మాత్రం చాలా కఠినమైనది. రెండవ వ్యక్తి అతని భార్య అబీగయీలు. బైబిల్ ఆమెను సుబుద్ధి గలది, రూపవసి అని వర్ణిస్తుంది. అంటే ఆమె కేవలం అందగత్తె మాత్రమే కాదు, చాలా వివేకవంతురాలు. సందర్భం ఏమిటంటే దావీదు తన అనుచరులతో కలిసి అరణ్యంలో ఉన్నప్పుడు నాబాలు మందలకు రక్షణగా ఉంటారు. నాబాలు గొర్రెలకు కత్తెర వేసే పండుగ సమయంలో దావీదు తన మనుషులను పంపి కొంచెం ఆహారం అడుగుతాడు. కానీ మూర్ఖుడైన నాబాలు ఏమన్నాడో తెలుసా? ఎవరి దావీదు? ఈ రోజుల్లో యజమానులను వదిలి పారిపోయే పనివారు ఎక్కువయ్యారు అని దావీదును అవమానిస్తాడు. ఈ వార్త దావీదుకు చేరగానే ఆయన రగిలిపోతాడు. కత్తి కట్టండి అని తన 400 మంది సైనికులతో నాబాలు వంశాన్ని నాశనం చేయడానికి బయలుదేరుతాడు. తెల్లవారేసరికి నాబాలు ఇంట్లో ఒక్క మగవాడు కూడా మిగలకూడదని దావీదు శపథం చేస్తాడు. ఈ వార్త అబీగయీలుకు తెలుస్తుంది. ఆమె భయపడి ఇంట్లో కూర్చోలేదు. వెంటనే గాడిదల మీద ఆహారాన్ని, ద్రాక్షారసాన్ని పంపి ఆమె స్వయంగా దావీదును ఎదుర్కోవడానికి వెళ్తుంది. ఇక్కడ గమనించండి, దావీదు ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. అప్పుడు అబీగయీలు చేసిన పని ఏంటో తెలుసా? ఆమె దావీదు పాదాల మీద పడి, నా ఏలినవాడా, ఈ దోషం నాదని ఎంచుము అంటుంది. తప్పు భర్తది, కానీ బాధ్యత ఆమె తీసుకుంది. ఆమె ఎంత తెలివైనదంటే, నాబాలు అంటే మూర్ఖుడు, అతని పేరుకు తగ్గట్టే అతను ప్రవర్తించాడు, అతన్ని పట్టించుకోవద్దు అని చెబుతూనే దావీదుకు ఒక గొప్ప నిజాన్ని గుర్తు చేస్తుంది. అబీగయీలు దావీదుతో అంటుంది, దేవుడు నిన్ను ఇజ్రాయేలుకు రాజును చేయబోతున్నాడు. రేపు నువ్వు రాజు అయ్యాక అనవసరంగా రక్తం చిందించానని నీ మనసు విచారపడకూడదు. ఎంతటి లోతైన మాట! ఒక్క క్షణం ఆవేశంలో దావీదు చేయబోయే తప్పును ఆమె ముందే అడ్డుకుంది. దావీదు ప్రాణం దేవుని జీవపు మూటలో భద్రంగా ఉందని ఆమె దీవిస్తుంది. దావీదు ఆశ్చర్యపోతాడు. నన్ను పాపం చేయకుండా ఆపిన నీ బుద్ధికి, నీ దేవునికి స్తోత్రం అని వెనుతిరుగుతాడు. మరి నాబాలు ఏమయ్యాడు? అతను ఇంట్లో విందు చేసుకుంటూ మత్తులో ఉంటాడు. మరుసటి రోజు అబీగయీలు అసలు విషయం చెప్పగానే భయంతో అతని గుండె ఆగిపోయి 10 రోజుల తర్వాత చనిపోతాడు. చూశారా ఫ్రెండ్స్, అబీగయీలు తన వివేకంతో ఒక కుటుంబాన్ని కాపాడడమే కాకుండా కాబోయే రాజును పాపం చేయకుండా ఆపింది. అందుకే నాబాలు చనిపోయాక దావీదు స్వయంగా అబీగయీలును వివాహం చేసుకుంటాడు. ఈ చరిత్ర మనకు ఏం నేర్పిస్తుంది? కఠినమైన పరిస్థితుల్లో ఆవేశం కంటే ఆలోచన గొప్పదని, వినయం మరణాన్ని కూడా జయించగలదని నేర్పిస్తుంది. అబీగయీలు లాంటి ధైర్యం, వివేకం మనకు అవసరం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన బైబిల్ చరిత్రల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.